నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. సో మాల్దీవ్స్ ఇండియా అవుట్ అనే ఒక క్యాంపెయిన్ని రన్ చేసింది మొన్నటికి మొన్న. ఈరోజు మాల్దీవ్స్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇండియా అవుట్, ఇండియా ప్రోడక్ట్స్ అవుట్ అంటే హ్యాష్ట్యాగ్ ఇండియా అవుట్ అండ్ హ్యాష్ట్యాగ్ ఇండియా ప్రోడక్ట్స్ అవుట్ ఈ క్యాంపెయిన్ రన్ చేస్తోంది. ఏమిటి క్యాంపెయిన్? ఎందుకు బంగ్లాదేశ్ ఇండియా మీద అంత కోపం పెంచుకుంది? మరి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ప్రధాని మోదీ కూడా ఫ్రెండ్లీగా మాట్లాడడం, బంగ్లాదేశ్కి వెళ్ళి ఇదంతా మనం చూసాం. బట్ ఎందుకు ఇండియా అవుట్ అని ఇప్పుడు బంగ్లాదేశ్ ఎత్తుకుంది మాల్దీవ్స్ లాగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక చాలా కీలకమైన పరిణామం అండ్ దీనికి కీలకమైన బ్యాక్ స్టోరీ కూడా ఉంది. ఆ బ్యాక్ స్టోరీని మనం ఈరోజు తెలుసుకుందాం. సో దట్ నిజంగా బంగ్లాదేశ్ ఇండియాను హేట్ చేస్తోందా, ద్వేషిస్తోందా, లేకపోతే కావాలనే యాంటీ ఇండియా ఫోర్సెస్ బంగ్లాదేశ్ ద్వారా ఇండియాను ద్వేషించే ప్రయత్నం చేస్తోందా? అండ్ ఈ యాంటీ ఇండియా ఫోర్సెస్లో పాకిస్తాన్ కూడా ఎలా భాగమైంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియో మీ యొక్క లైక్ మైండెడ్ మిత్రులందరికీ కూడా 100% షేర్ చేయండి. సో దట్ బంగ్లాదేశ్ వెనక పాకిస్తాన్ అండ్ యాంటీ ఇండియా ఫోర్సెస్ ఉన్నాయి అనే విషయం మనకు అర్థం అవ్వాలి. సో షేక్ హసీనా 8 జనవరి 2024 నాడు 4వసారి ప్రధానమంత్రిగా తాను రంగంలోకి దిగింది బంగ్లాదేశ్లో. సో 4వసారి తను కంటిన్యూస్గా 2004 నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటోంది. బంగ్లాదేశ్ని విపరీతంగా డెవలప్ చేస్తోంది. అండ్ జస్ట్ ఒక 10-12 రోజుల క్రితమే షేక్ హసీనా ఒకానొక సందర్భంలో ఇండియా ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్లీ కంట్రీ అని ఆవిడ పొగడ్డం జరిగింది. అంటే భారతదేశం మనకు ఒక గొప్ప మిత్రదేశం అని పొగడ్డం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ అండ్ ఇండియా నిజంగానే మిత్రదేశంగా ఉన్నాయి. 1971 వార్ విషయం నుంచి కూడా మనం ఒకసారి ఆ బ్యాక్ స్టోరీస్ అన్నీ చూసుకుంటే కూడా మనకు అర్థమవుతుంది బంగ్లాదేశ్ మనతో పాటు ఫ్రెండ్లీగానే ఉంటూ వస్తోంది. ముఖ్యంగా షేక్ హసీనా హయాంలో మనం ఆ ఫ్రెండ్లీనెస్ని నిజంగా కూడా మ్యూచువల్గా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. మరి సడన్గా ఏంటి ఇండియా అవుట్ అండ్ ఇండియా ప్రోడక్ట్స్ అవుట్ అనేది మనం తెలుసుకుంటే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇది ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్లో ఆపోజిషన్ పార్టీ. ఈ పార్టీ కావాలనే ఒక ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే 8 జనవరి 2024 నాడు షేక్ హసీనా ఎప్పుడైతే 4వసారి ప్రధానిగా బంగ్లాదేశ్కి ఉండిందో అప్పుడు ఒక ట్విట్టర్లో పోస్ట్ వచ్చింది. ఏమిటి అంటే ఇండియా మీద ద్వేషాన్ని కక్కే విధంగా ఇండియా హ్యాష్ట్యాగ్ ఇండియా అవుట్ అండ్ హ్యాష్ట్యాగ్ ఇండియా ప్రోడక్ట్స్ అవుట్ అని ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పూర్తిగా రివోల్ట్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆ ద్వేషాన్ని వెదజల్లడం మొదలుపెట్టింది. సో అది అనుకోకుండా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా క్యారీ చేయడం అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా అనుకోకుండానే క్యారీ చేయడం, అనుకోకుండా కాదు, వాస్తవానికి దీని వెనక ఒక స్ట్రాటజీ ఉంది. వీళ్ళంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడం, సామాన్య ప్రజలు నిజమే అనుకొని ఆ యొక్క దాంట్లో పడిపోయి ఆ యొక్క ఏమంటారు ఆ మబ్బుల్లో పడిపోయి వాళ్ళు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా యాంటీ ఇండియా ఫోర్సెస్ చేస్తున్న ఒక ట్రాప్. ఆ ట్రాప్లో సామాన్య ప్రజలు కూడా పడడం, ఇదేదో నిజంగానే ఇండియా మనకేదో చెడు చేస్తోంది, లేకపోతే ఇలాంటి క్యాంపెయిన్ ఎందుకు రన్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు దీన్నే రన్ చేస్తున్నారు అని వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు ఫార్వర్డ్ చేయడం, ఇదంతా జరుగుతోంది బంగ్లాదేశ్ మొత్తం. నిజానికి దీని వెనక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తారిక్ రెహమాన్, అతను ఈ ట్రాప్ని క్రియేట్ చేశాడు. ఈ యొక్క మాయాజాలాన్ని, యాంటీ ఇండియా మాయాజాలాన్ని క్రియేట్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈ తారిక్ రెహమాన్ నిజంగా కూడా భారత ద్వేషి. అతనే కాదు, అతని తండ్రి పాకిస్తాన్లో ఆర్మీలో పనిచేశాడు. ఇండియాతో వారు కూడా చేసిన సందర్భంలో పాకిస్తాన్ అతనికి ఒక మెడల్ కూడా ఇచ్చింది. ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు అతను యాంటీ ఇండియాతోటి. సో ఆ రకంగా అతని కొడుకు ఈ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్. సో అతను ఆబ్వియస్గా పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేసింది అంటే, పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడంటే అతని కొడుకు ఖచ్చితంగా ఇండియాని హేట్ చేస్తాడు. సో ఆ ద్వేషాన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అది అనుకోకుండా ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయింది. మాల్దీవ్స్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇండియాను ద్వేషిస్తోంది, ఇండియా అవుట్ అని మాట్లాడుతోంది అనే పరిస్థితికి వచ్చింది. నిజానికి ఇది కేవలం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనే పార్టీకి సంబంధించిన చైర్మన్ చేస్తున్న కుట్ర మాత్రమే. నిజానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒక టెర్రరిస్ట్ పార్టీగా అమెరికా కూడా గుర్తించింది. అండ్
చాలా టెర్రరిస్టిక్ యాక్టివిటీస్తో సంబంధాలు ఉండే విధంగా, ముఖ్యంగా అస్సాంలో ఉల్ఫాకి కూడా ఫండింగ్ అండ్ వెపన్స్ అందించే ప్రయత్నం ఈ బిఎన్పి చేసింది. అండ్ బ్యాక్డ్రాప్లో అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఈ బిఎన్పి తోటి కనెక్టివిటీలో ఉంది. సో ఈ రకంగా భారత్ చుట్టూ ఒక మాయాజాలం ఏదైతే, ఈ ట్రాప్ ఏదైతే కమ్మిందో అందులో బిఎన్పి కీలక పాత్ర పోషిస్తూ ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి, అటు ఉల్ఫా లాంటి ఆర్గనైజేషన్స్ తోటి కూడా సంబంధాలు పెట్టుకొని ఇండియాను పూర్తిగా ద్వేషించే ప్రయత్నం చేస్తోంది. ఇండియాలో ఇటువంటి యాక్టివిటీస్ పూర్తిగా అంటే బంగ్లాదేశ్లో ఆ ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బిఎన్పి పార్టీ ఏదైతే ఉందో అది 3 సార్లు గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ చేసిందో 1991, 1996, 2001లో ఈ బిఎన్పి బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2004 నుంచి ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. సో ఈ అధికారంలోకి రాకపోవడం, షేక్ హసీనా రావడం అండ్ ఇండియాతో సత్సంబంధాలు ఉండడం, దీంతో బిఎన్పి రగిలిపోయి ఈవెన్ షేక్ హసీనాను కూడా చంపే ప్రయత్నం చేసింది. ఒకానొక సందర్భంలో బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగితే దాదాపు 26 మంది అటు షేక్ హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈమె కూడా పార్షియల్గా అంటే ఆవిడకి చెవుడు వచ్చేసింది. ఆ బాంబ్ బ్లాస్ట్ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఆవిడకి చెవుడు వచ్చేసింది. సో షేక్ హసీనాను కూడా చంపే ప్రయత్నం చేసింది బిఎన్పి పార్టీ. సో అటువంటి పార్టీ ఈరోజు యాంటీ ఇండియా ఫోర్స్గా మారింది. బంగ్లాదేశ్లో అందరినీ చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఇక్కడ 2001లో జరిగిన మసాకర్ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2001లో హిందువులందరినీ కూడా అక్కడి నుంచి ఊచకోత కోయడం, అత్యాచారాలు చేయడం, భారతదేశానికి పంపించి వేయడం, దాదాపు 5 లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు. ఇదంతా కూడా బిఎన్పి చేసిన పని. అండ్ దాదాపు 1000 మంది మహిళల్ని అత్యాచారం చేశారు. 200 మంది మహిళల్ని గ్యాంగ్ రేప్ చేసిన పరిస్థితి. ఇదంతా కూడా బిఎన్పి బ్యాక్గ్రౌండ్లో జరిగిన పని. షేక్ హసీనా మీద హత్యా ప్రయత్నం కావచ్చు. అండ్ దాదాపు 150 రోజులు ఒక టార్గెట్గా పెట్టుకుని ప్రతిరోజు ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయడం, హిందువులను పూర్తిగా వాళ్లను దారుణంగా హింసించడం, ఇదంతా కూడా జరిగింది. 150 రోజులు దాదాపు 18,000 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది 2001 మసాకర్. ఇది బంగ్లాదేశ్లో యాంటీ హిందూగా జరిగింది, యాంటీ ఇండియాగా జరిగింది. ఇది మనం మర్చిపోలేము, చరిత్ర కూడా మర్చిపోనివ్వదు. అటువంటి సిచ్యువేషన్స్ బిఎన్పి క్రియేట్ చేసింది. ఆ బిఎన్పి ఈరోజు మాల్దీవ్స్ని అక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ #ఇండియా అవుట్, #ఇండియా ప్రొడక్ట్స్ అవుట్ అంటూ కూడా తీవ్ర పెను దుమారం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే బిఎన్పి చైర్మన్ ఎవరైతే తారిక్ రెహమాన్ ఉన్నాడో అతను లండన్ నుంచి, ఎందుకంటే అతనికి టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి ముద్రపడడం, ఆ తర్వాత అతనికి కోర్టు శిక్ష వేయడం, యావజ్జీవ కారాగార శిక్ష వేయడం, ఇదంతా జరిగింది. ఎప్పుడైతే శిక్ష పడిందో వెంటనే అతను బంగ్లాదేశ్ నుంచి జంప్ అయిపోయి లండన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఇప్పుడు బిఎన్పిని. సో అతను హాయిగా లండన్లోనే ఉన్నాడు. కానీ ఇక్కడ రివోల్ట్ అనే ట్విట్టర్ ద్వారా మొత్తం ఇక్కడ తెహల్కా మచాదియా అన్నట్టు బంగ్లాదేశ్ మొత్తం ఇదే పరిస్థితి. సో అటువంటి ఉగ్రవాద గ్రూప్ అండ్ ఉగ్రవాద మనుషులు, ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా ఇండియాకి యాంటీగా పనిచేస్తున్నాయి. సో ఇది అక్కడ నిజంగా జరుగుతున్న పరిస్థితి. అండ్ పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ఇలా ఎందుకు చేస్తుందంటే 2 కారణాలు ఉన్నాయి పాకిస్తాన్కి. ఒకటి, ఇలా చేయడం వల్ల ఏమిటి అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ని ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, అక్కడ బెంగాలీ అని అనేవాళ్ళు, హిందువులందరూ ఉండేవాళ్ళు. సో దాన్ని కబ్జా చేసుకోవాలి, మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ని మళ్ళీ కబ్జా చేసుకోవాలనే ప్రయత్నం ఒకటైతే, నార్త్ ఈస్ట్ ఇండియాని కూడా కబ్జాలోకి తీసుకొని వీలైతే అక్కడ కూడా విధ్వంసం సృష్టించాలి, ఇండియాను ఏదో రకంగా హింసించాలనేది పాకిస్తాన్ ఉద్దేశం, ఐఎస్ఐ ఉద్దేశం. సో ఆ రకంగా బిఎన్పికి ప్రోత్సాహం అందిస్తోంది. ఇది వాళ్ళ టార్గెట్స్. సో ఇదంతా కూడా యాంటీ ఇండియా ఫోర్సెస్ మొత్తానికి నడిచేది. సో ఇది ఓవరాల్ బ్యాక్ స్టోరీ. బట్ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం ఏ విధంగా ప్లాన్ చేసినా మన దగ్గర మన ప్రధాని ఉన్నారు, మన యొక్క ఇంటెలిజెన్స్ ఉంది, మన యొక్క నేషనల్ సెక్యూరిటీ ఉంది. సో ఇవన్నీ కూడా 100% చాలా పకడ్బందీగా ఉండడం వల్ల మనం వీటిని ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. 100% వీటికి సంబంధించి మనం తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇది 100% జరుగుతుంది. కాకపోతే ప్రజలందరూ కూడా ముఖ్యంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇస్లామిక్ రాడికలైజేషన్ అనేది బంగ్లాదేశ్లో విపరీతంగా జరిగిన తర్వాత ఇదంతా జరిగింది. మనందరికీ తెలుసు, ఎక్కడైతే ఇస్లామిక్ రాడికలైజేషన్ జరిగిందో అక్కడ భ్రష్టు పట్టిపోయింది ఆ దేశం కానీ, ఆ చుట్టుపక్కల దేశాలు కానీ. మనం చూస్తున్నాం హెజ్బుల్లా లెబనాన్లో కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, లేకపోతే ఇటు లష్కరే తైబా కావచ్చు, లేకపోతే ఇంకా తాలిబాన్ కావచ్చు, ఎక్కడ చూసినా ఇస్లామిక్ రాడికలైజేషన్ అనేది ఎంత దారుణంగా ఉంది. సో ఆ ఇస్లామిక్ రాడికలైజేషన్ బంగ్లాదేశ్లో జరగడం వల్లనే హిందువులకు ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ అటువంటి ఆపరేషన్స్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా వాటిని ఆపే
పరిస్థితి ఉంటుంది అండ్ వాటికి కౌంటర్ చేసే పరిస్థితి కూడా 100% భారత్ నుంచి ఉండబోతోంది రాబోయే రోజుల్లో. అండ్ కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు అటు బంగ్లాదేశ్లో ఉన్న ఈ రాడికలైజేషన్కి కానీ అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కి కానీ 100% భారత్ గుణపాఠం చెప్తుంది. ఆ రోజు రావాలి. చూద్దాం మరి భారత్ ఎటువంటి స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.